శ్రీ సత్యనారాయణ సద్గురు సాయినాథ్ మహారాజ్కి శ్రీ సాయి సచరిత్ర 604వ పేజీలోని 41వ అధ్యాయం 49వ నుంచి ఈరోజు చదువుతున్నాము. అంతటితో ఆగలేదు. బాంద్రాకు వచ్చి మరలా అదే పని మొదలుపెట్టాడు. ఆప్తులను బంధువులను ప్రార్థించి పటాలను అడిగి తీసుకున్నాడు. అబ్దుల్ బాబా కోపగించారు కనుక ఆ పటాలు ఎవరి వద్ద ఉన్నా వాడిని తిరిగి ఇవ్వాలి, ఎందుకంటే వాడిని నీటిలో విసర్జించాలి అని ప్రార్థించాడు. నాకు వచ్చిన కాపీని మరియు మా బావ నుండి సోదరు నుంచి కూడా మొత్తం 6 పటాలను తీసుకున్నాడు. తర్వాత కోపంగా ఆ కాపీలను తీసుకుని బాంద్రా పట్టణం దగ్గర సముద్రం నిండుగా ఉన్న చోటికి వెళ్ళాడు. ఒక బెసవాళ్ళని పిలిచి పటాలన్నింటినీ అతనికి ఇచ్చి సముద్ర జలంలో నిమజ్జనం చేయించాడు. అప్పుడు నేను అతని ఇంట్లో రోగగ్రస్తున్నై ఉన్నాను, ఆ పటాలు నాకు కూడా కష్టాలు కలిగిస్తున్నాయని అతను నాకు బోధించాడు. అన్నింటినీ సముద్రంలో వదిలివేసినప్పుడే నీ కష్టాలు తొలగిపోతాయని చెప్పాడు. నేను వ్యవహారాలను చూసుకునే నా గుమస్తాను పిలిచి అతని చేతికి ఇంటి తాళం చెవిని ఇచ్చి ఇంట్లో ఉన్న సత్పురుషుల పటాలన్నింటినీ తెప్పించి నా బావమరిదికి అప్పగించాను. బావమరిది వెంటనే తోటమాలిని పిలిచి అతని ద్వారా వాణ్ణి చింబాయి దేవాలయం వద్ద నున్న సముద్ర జలంలో పడివేయించాడు. 2 మాసాలు గడిచాక నా ఆరోగ్యం బాగుపడి నా ఇంటికి వెళ్ళి అత్యంత ఆశ్చర్యపడ్డాడు. మీకు ఇచ్చిన బాబా పటం ద్వారానికి ఎదురుగా ఉన్న గోడపై చక్కగా మునుపటి వలెనే ఉండడం చూసి నేను చిక్కితున్నాను. గుమస్తా అన్ని పటాలను తీసుకుని వచ్చాడు కదా, మరి ఇది మాత్రం చిత్రంగా ఇక్కడే ఎలా ఉండిపోయింది అని అనుకుని వెంటనే ఆ పటాన్ని తీసి అలమారాలు దాచి ఉంచాను. నా బావమరి కళ్ళలో పడితే వెంటనే తీసుకుని వెళ్ళి తన చేతితో నీళ్ళల్లో ముంచేసి జలసమాధి చేస్తాడు అని అనిపించింది. ఈ పటాన్ని నా ఇంట్లో ఉంచరాదు, బావమరి చూస్తే నీటిలో ముంచివేస్తాడు. ఇతరులకు భక్తులు కానీ వారికి నిస్సందేహంగా ఇవ్వలేను. బాగా ఆలోచించకుండా ఎవరికైనా ఇస్తే పూజోపచారాలు సరిగా జరుగుతాయో లేదో అని ఎంతో కాలం మనసులో ఆందోళన. ఈ పటం ఎక్కడ సురక్షితంగా ఉంటుంది? తమ ఇంట్లో ఉచితమైన స్థలంలో శ్రద్ధగా అట్టి పెట్టుకునే వారికి ఇవ్వాలి అని దీర్ఘంగా ఆలోచిస్తూ సతమతమవుతుంటే మౌలానా దర్బారుకు వెళ్ళి ఇస్ముకు వృత్తాంతానంతా తెలియజేయమని సాయి నాకు చక్కని ఆలోచన సూచించారు. 66వ పేజీ 66వ నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సత్యనారాయణ సద్గురు సాయినాథ్ మహారాజ్కి లోకా సంస్థ శాంతి శాంతి శాంతి.